ఈ వీడియోలో మనం గోల్డ్ బీస్ వర్సెస్ సిల్వర్ బీస్ గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలిసిందే గోల్డ్ ఇప్పుడు రికార్డ్ హైలో ఉంది. అలానే సిల్వర్ చూసినట్టయితే గోల్డ్ కన్నా ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం రియల్గా అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ టైంలో మనం గోల్డ్ బీస్ కొనాలా లేదా సిల్వర్ బీస్ కొనాలా? చాలా మంది ప్రైస్ మాత్రమే చూస్తారు. స్మార్ట్ మనీ రిలేటివ్ స్ట్రెంత్ చూస్తుంది. ఈ వీడియోలో నేను ప్రొఫెషనల్స్ గోల్డ్ కొనాలా లేదా సిల్వర్ కొనాలా ఒక పవర్ఫుల్ టూల్ యూస్ చేసి ఎలా డెసిషన్ తీసుకుంటారో అన్నది నేను మీకు నేర్పిస్తాను. అది మీరు ఇండియాలో కూడా అప్లై చేసి ఈ డెసిషన్ మీకు మీరే సొంతంగా తీసుకోవచ్చు. దానికంటే ముందు నేను అసలు గోల్డ్ బీస్ అండ్ సిల్వర్ బీస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోల్డ్ బీస్ అండ్ సిల్వర్ బీస్ అంటే ఇండియాలో లిస్ట్ అయిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి గోల్డ్ మరియు సిల్వర్ ప్రైజెస్ ని ట్రాక్ చేస్తాయి. ఫిజికల్ గోల్డ్ ఆర్ సిల్వర్ కొనాల్సిన అవసరం లేకుండానే ప్రెషియస్ మెటల్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక ఈజీ పద్ధతి. గోల్డ్ బీస్ అంటే స్టెబిలిటీ, అలానే సిల్వర్ బీస్ అంటే హయ్యర్ వొలాటిలిటీ, అంటే హయ్యర్ పొటెన్షియల్ రిటర్న్స్. కానీ ఇక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్ గోల్డ్ బెటరా సిల్వర్ బెటరా అని కాదు, ఈ టైంలో మనం ఏది కొనుక్కుంటే బెటర్ అని. ఇప్పుడు నేను చాలా మంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటో చెప్తాను. చాలా మంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే గోల్డ్ హెడ్లైన్స్లో ఉన్నప్పుడు గోల్డ్ బీస్ కొనుక్కుంటారు, అలానే సిల్వర్ చాలా పెరిగిన తర్వాత సిల్వర్ బీస్ కొనుక్కుంటారు. ఇది ఎమోషనల్ ఇన్వెస్టింగ్. కానీ ప్రొఫెషనల్స్ మాత్రం ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈ టైంలో గోల్డ్ సిల్వర్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా లేదా సిల్వర్ గోల్డ్ని అవుట్ పర్ఫార్మ్ చేస్తుందా? ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రేషియో పేరే గోల్డ్ సిల్వర్ రేషియో. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. గోల్డ్ సిల్వర్ రేషియో అంటే గోల్డ్ ప్రైస్ డివైడెడ్ బై సిల్వర్ ప్రైస్. ఈ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే ఈ పర్టికులర్ టైంలో ఏ మెటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని తెలియజేస్తుంది. ఒకవేళ కనుక ఈ రేషియో రైజింగ్లో ఉంటే గోల్డ్ సిల్వర్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని, అదేవిధంగా రేషియో ఫాలింగ్లో ఉంటే సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువగా పర్ఫామ్ చేస్తుంది అని మనకు తెలుస్తుంది. సో ఈ వాల్యూస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ తెలుసుకోవడానికి tradingview.com వెబ్సైట్లోకి వచ్చి గోల్డ్ GOLD అని టైప్ చేస్తే ఫస్ట్ స్క్రిప్ట్ TBC అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ 4532.505 ఇది ప్రైస్ ఆఫ్ గోల్డ్. అదేవిధంగా సిల్వర్ అని టైప్ చేస్తే ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తే రైట్ సైడ్ 79.3290 అనేది ప్రైస్ ఆఫ్ సిల్వర్. సో గోల్డ్ ప్రైస్ డివైడెడ్ బై సిల్వర్ ప్రైస్ చేస్తే మనకి రేషియో వస్తుంది. బట్ నథింగ్ టు వరీ, ఇక్కడ పైన ఇండికేటర్స్ పైన క్లిక్ చేసి SHADOW షాడో TRADER ట్రేడర్ 96 అని టైప్ చేస్తే ఈ ఫ్రీ ఇండికేటర్ నేను క్రియేట్ చేశాను. మన గోల్డ్ రేషియో తెలుస్తుంది అనమాట, గోల్డ్ సిల్వర్ రేషియో. ఇక్కడ 57.1355 అనేది వాల్యూ. ఇది ఒక డైనమిక్ వాల్యూ. అండ్ ప్రైస్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు ఇది కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది. హిస్టారికలీ చూసుకున్నట్టయితే కనుక ఈ రేషియో 80కి దగ్గరలో ఉంటే సిల్వర్ చీప్ అని, 70కి దగ్గరలో ఉంటే న్యూట్రల్ అని, 60కి దగ్గరలో ఉంటే సిల్వర్ ఎక్స్పెన్సివ్ అని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు రేషియో చూస్తే 55 నుంచి 60కి దగ్గరలో ఉంది. అంటే సిల్వర్ చీప్ కాదు, కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ అంటే ఓవర్ అని కూడా కాదు. మార్కెట్స్ ఏదైనా ఎక్స్పెన్సివ్ అయినంత మాత్రం రివర్స్ అవ్వవు. ఎప్పుడైనా ట్రెండ్ బ్రేక్ అయితేనే రివర్స్ అవుతాయి. సో సిల్వర్ గోల్డ్తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్గా ఉన్నా కూడా రేషియో ఇప్పటికైతే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఇది మనకు ఒక విషయం చెప్తుంది, ఇప్పటికైతే సిల్వరే లీడర్. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఉంది. గోల్డ్ ఇస్ బులిష్, సిల్వర్ ఇస్ బులిష్. కానీ సిల్వర్ గోల్డ్ కంటే ఫాస్ట్గా పెరుగుతుంది. ఇది మనకి ఏం చెప్తుందంటే గోల్డ్ బీస్ స్టెబిలిటీ కోసం బాగుంటాయి, సిల్వర్ బీస్ బెటర్ మూమెంటం మరియు బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. అందుకే కరెంట్ ఫేజ్లో సిల్వర్ బీస్ గోల్డ్ బీస్ కంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. మనకైతే ఇప్పుడు అర్థమైంది సిల్వర్ బీస్ గోల్డ్ బీస్ కంటే ఎక్కువ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో మనం కంటిన్యూస్గా సిల్వర్ బీస్ కొంటూ వెళ్తాం ఎప్పటి వరకు ఈ రేషియో పడుతున్నంత కాలం. కానీ మీకు డౌట్ వచ్చి ఉండాలి, మరి గోల్డ్ బీస్ ఎప్పుడు కొంటాం కదా? దాని గురించి ఏంటి అంటే ఈ రేషియో ఎప్పుడైతే పడడం మానేసి 57 నుంచి 60, 62, 64 ఇలా పెరగడం మొదలెడుతుందో అప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే సిల్వర్ మూమెంటం కోల్పోయి గోల్డ్ బీస్ కొంచెం బెటర్ అడ్జస్టెడ్ రిస్క్లో పర్ఫామ్ చేస్తున్నాయని. సో మనం గోల్డ్ బీస్లో అలొకేషన్ పెంచుతాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రేషియో పెరగడం అంటే అర్థం గోల్డ్ లీడర్షిప్ తిరిగి తెచ్చుకుంది అని. అలానే గుర్తుపెట్టుకోండి, సిల్వర్ ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుందని సెల్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం గోల్డ్ సేఫ్ అనిపిస్తుంది కదా అని కొనకూడదు. ఈ ఇంటర్ మార్కెట్ రేషియో ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడైనా స్ట్రక్చర్ని రివార్డ్ చేస్తాయి, ఎమోషన్స్ని కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఒక చిన్న సమ్మరీగా చెప్పాలి అంటే గోల్డ్ ఒక యాంకర్ లాంటిది, సిల్వర్ ఒక యాక్సిలరేటర్, అండ్ గోల్డ్ సిల్వర్ రేషియో అనేది ఒక రియల్ డీల్. కానీ చూస్తూ ఉండండి, మార్కెట్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ జోన్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే సిల్వరే లీడర్. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే
సిల్వర్ ఇన్ జనరల్ 1.5 టైమ్స్ నుంచి 2 టైమ్స్ మోర్ వొలటైల్ దెన్ గోల్డ్ అని కన్సిడర్ చేస్తాం. అంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా వస్తాయి అనమాట. మీరు ఒక కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఒక 80% గోల్డ్లోను 20% సిల్వర్లోను ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అట్ ద సేమ్ టైం మీరు ఒక మోడరేట్ ఇన్వెస్టర్ అయితే 60% గోల్డ్లోను 40% సిల్వర్లోను ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఒక 40% గోల్డ్లోను 60% సిల్వర్లోను ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది మీ యొక్క రిస్క్ కెపాసిటీ ఏంటి అన్న దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. హ్యాపీ ఇన్వెస్టింగ్. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే గోల్డ్ సిల్వర్ కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.